రాకెట్ల పున్నావు నాడు 5 రూపాయల రాకెట్ తెచ్చి 500 సీర దొరికిపోతే ఒకటేనే నాకు నష్ట కుంకుమ పెట్టి చేతికి 5 రూపాయల రాకెట్ తెస్తా 500 సీర పెట్టమంటది. మాట ఉంటే సీర పెట్టి లేకుంటే ఒకవేళ కనువు పెట్టి నువ్వు నీ చేత రాగి నీ చేతిలో నాకు రాకొద్దు, నీకు 500 పెట్టదాన్ని కాదు, నేను నీకు దగ్గర ఇస్తాను కాదు. నీకు రాకి ఎవరు కడతాను? నువ్వే ఉన్నావా? నా పెళ్ళాం కడతావు, పెళ్ళాం చేత రాగి కట్టించుకుంటావు. చెల్లె కడితే చెల్లెకాయలు మొక్తావు, పెళ్ళాం రాగి కడితే ఎవరికాయలు 500 తప్పితే పెళ్ళాం కాలైనా మొక్తావు. నీకేదో పెట్టేసి అన్నయ్యా ఒకవేళ కనుక ఒకవేళ కాని మాటలు అంటున్న వల్ల 12 పండుగలల్లా అన్నయ్య ఒకవేళ కనుక అన్నయ్యలకు గుడుకలు మోసే పండుగ వస్తుంది. చక్కెర పండుగ వచ్చిన 5 ఏళ్ళకు ఒకసారి
ఏడాది చక్కెర కుడకల పండుగ వస్తుంది. అరకిల కుడకలు పావు కిలో చక్కెర తెచ్చి మూతికాడ పోయగానే నిండుతాది. అరకిల కుడకలు తెచ్చి పావు కిలో చక్కెర తెచ్చి మూతికాడ పెట్టి అద్దులం బంగారం పడతావు. నువ్వే ముట్టి వస్తావు 5 ఏళ్ళకి ఒక్కరబ్బా. బంగారం వెళ్తేనే పెట్టు కానీ అన్నయ్య ఒకవేళ నేను పెట్టకపోతే ఎవరు పెడతారు? నువ్వే ఉన్నవి ఆ కుడకలు వచ్చిన మా అత్తలేదా? మరి లేకపోతే మరి నా కాళ్ళు మొక్కాలి. బంగారం తప్పితే అత్తకాళ్ళు అయినా మొక్తపో. అత్తకాళ్ళు మొక్తమా? బంగారం తప్పితే ఇప్పుడు 65,000 కావాలి. ఇప్పుడు 1,30,000 అయింది. కానీ పెట్టే బాధ లోకంలో అత్తకాళ్ళు మొక్కటలు ఉన్నారా? 65,000 తప్పితే అత్తకాళ్ళు అయినా మొక్తపో. ఇప్పటికైనా మొక్తా కనుక ఎన్ని పండుగలు ఉన్నా గానీ 80 ఎన్ని కాని రాదు. 90 ఒక ఏనాడు కాలేజ్ దాన్ని చెయ్యెత్తి కొట్టినా కానీ ఒక కొంగు దాపుతున్నాను అంటున్నావు. గిదే నాకు బంగారం కానీ ఏ కాలుతో దాంతో ఆ కాలు కష్టాలు లేవని ఏ చేతితోటి మన్ను పెడుతున్నావు కొడుతున్నావు ఆ చేతి నలుపలు ఉంటుంది మాట అనేది తోటి దుమ్మెత్తి పోసిన కాసేటు నీకు జట్టాలు ఉంటుంది తల్లి మాత్రం ఏనాడు నాడు ఒక నా కొడుకు దగ్గర తీయలేదు, నా కోడల దగ్గర తీయలేదు, నా కొడుకు దగ్గర నా కోడల దగ్గర తీయలేదు. నా బిడ్డ పెరిగి పెద్ద దగ్గర తీసినట్టు నడుకుంటుడు కన్న తండ్రి. ఆ తండ్రి బయటికి వచ్చినప్పుడే రావమ్మ కన్నా బిడ్డ
కాలాపకరుడు పోసిండు నాయన దీవెన అడ్డు పెట్టుమంటే నాకేమో ఒకవేళ దుమ్మెత్తు పోసిండు మన్నెత్తు పోసిండు బిడ్డ ప్రతిభిక్షం పెట్టమంటే ఐదుడికి వెళ్ళమని నీ వల్ల పోసిండా కళ్ళ కలియోగముల్లనే బిడ్డ ఇటువంటి అన్నలుండొద్దే బిడ్డ తల్లిదండ్రి పుట్టలు పుట్టొద్దే బిడ్డ కళ్ళ బిడ్డ సంగము అలనాడి దీన వందున బిడ్డ చెప్పినారే నా బిడ్డ వందల బాబ గారి నా బిడ్డ ఇద్దరు దుర్యోధనుడే నా బిడ్డ ముఖం చూడనంటి బిడ్డ నా బిడ్డ అని వాకిలు ఒక్కరంటి నా బిడ్డ అన్నగాడ చూపు అని నా బిడ్డ వాడు పాపిష్టముండ కొడుకు నా బిడ్డ తండ్రి మీద బిడ్డ వాడి ఓ దేవుడు నీ బిడ్డ మీద తండ్రి వాడి రామరామ అవులాగ సందము రామరామ మనమూడు గయ్యలమ్మ రామరామ కలకల కన్నీరుడమ్మ రామరామ తండ్రి మీద బిడ్డ వాడి బిడ్డ మీద తండ్రి వాడి అవులాగ సందం కలకల కన్నీరు వలపోతా ఉంటే పాపకారి ఉండ రమదేవి రాయ నాద సప్తశీల రాజరాము నీ చెల్లె నీ నాయన నాకు ఒక అక్కడ మాత్రం అంతవరకు దూరాన కలకల కన్నీరు వలపోతు లోకం చూస్తే ఏమంటారు ఇప్పుడు వాని బాధ పెట్టి వాళ్ళని ఇల్లుకు తాళం పెట్టు కన్నీరు చెయ్యెత్తి కొట్టిన చెప్పి లోకం బలగాకు నరం లేని నాలుక నానా రకాలు మాట్లాడతారు ఇది వారు దాకా విడాను మళ్ళీ గుడి కన్నా నీ చెల్లెని మాత్రం నీ తండ్రిని మాత్రం ఊళ్ళోకి వెళ్ళగొట్టాలి ఊళ్ళో కనబడకుండా చేయాలి ఆ ఇల్లుకు తాళం పెట్టుకోవయ్యా అడవి శంచల్లం వెళ్ళిపోయినట్టుంటే వాళ్ళని ఏ పుల్లన్న తింటే పుణ్యం దొరుకుతుంది పాములు కడితే పాపాలు పోతాయి మన కోడి కూస్తుంది అన్నప్పుడు ఒక పాపకారి ఉండ కొడుకు వారి మాటలు బట్టి ఒక కన్న తండ్రి వేడికి సెల్లె వేడికి వచ్చిన మరే నాయనరు లంగ వై కన్నా అది లంజాయి కన్నా నులక మంచాని కన్నర్రా ఈ రాజ్యం నాది దేశం నాది నన్ను ఒక కాలెత్తి దాన్ని సెయ్యెత్తి కూడా సెల్లని ఒక కర్ణ చూడలేదు ఆనాడు ఒక తోడగుడ్డ సెల్లన్నా ఈ కాలు తోడదన్ను అదే కాలు కుడి కాలు కుస్తాదులమని నా చెయ్యికి మాత్రం ఒక నరుప్పులు పుట్టనన్నది ఐదు విడికిల్లా మన నా ఊళ్ళో ఓసనకి ఇదే మన్ను నీకు మిగిలిన ఇదే మన్ను నాకు బంగారం కావాలన్నది ఆడవిలో దివనార్తి అర్తివాడ దివనార్తి ముండ శాపన అంటారు కోయ శాపన అంటారు మురి శాపన అంటారు ముండ శాపన తప్పదంటారు ఏనాడు ఒక సట్టి శాపన పెట్టి ఒక ఏనాడు ఒక కాలెత్తి తను చెయ్యెత్తి కొట్టినప్పుడే ఈ పట్నంలో ఉంటే వాడు పాపిష్టం ఉండకూడదు మనం చూస్తాడు శంచల్లవన్న వెళ్ళిపోదాము కాదంటే కడదక్కో సి అంటే తిరిదక్కో బిడ్డ మనసిరిన ఒకటే కట్టిన ఒకటే కన్నోడు పాపకారి ఉండకూడదు సత్యశీల మనదు పాపిష్టం ఉండకూడదు మాత్రం మా ఊళ్ళకి ఎల్లగొడుతున్నారని తల్లి తిన్నాడు కూరగుడ్ల బిడ్డవు బిడ్డ నాటి కూర ఊళ్ళో పెట్టుకొని నేను వరమూలదా తింటే బిడ్డ ఏ రాజ్యం వెళ్ళిపోదాం ఏ దేశం వెళ్ళిపోదామే బిడ్డ కలకల కన్నీరుడమ్మ రామరాము పోదుకుంటే కాదు ఓ దేవుడు బిడ్డను తోలుకొని రామరామ ఉండవద్దు నా బిడ్డ అడవి సంచల్లవన్న నా బిడ్డ
తాగుతున్నారు 7 పొద్దులైతుంది 7 మాపలేదు కడుపు కన్నం లేదు కంటి లేదు కాలు కూరట లేదు కడుపుల పేగులు తోడు తీగల లెక్క గుంజుతున్నాయి ఒంటి గంటల లెక్క కాళ్ళు గుంజుకపోతున్నాయి ఆ బిడ్డ పుట్టినప్పుడు 60 ఏళ్ళ బాలుడై ఒక తండ్రి ఒక సురేంద్ర మహారాజు 60 ఏళ్ళ మీద తల్లి ఉండే 70 ఏళ్ళలోపు ఒక కన్న తండ్రి ఉండే అడవిల్ల సంజయం ఎప్పుడైతే పెరిగి పెద్దదైపోయిందో అర్థానపడి లోపల రాయా ఆ కన్న తండ్రి సురేంద్ర రాదే ఇంత ఒక ఏనాడు సురేంద్ర మహారాజు ఒక 90 ఏళ్ళ విరుదునికి వచ్చిండు ఆనాడు మాత్రం ఒక మోసేద్దరు ముంగడికైతే మొక్కలు వెనకకి అయిపోతున్నాయి అద్దానపడి లోపల తిరిగి ఆనాడు ఒక బిడ్డతోటి ఏమంటుండు ఒక సురేంద్ర మహారాజు మరే బిడ్డలే సెట్ ఆగుతుంది నన్ను సెలవెక్కి నీళ్ళు తాగినాము నా ప్రాణం పోయే కాలం వస్తుంది నా బిడ్డ బిడ్డ తంజరాని నువ్వు ఉట్టగానే తల్లి మరణం అయిపోయింది ఆనాడు నడుగుట్ల పిల్లప్ప నుంచి కసగాయ పసిలను ఊళ్ళో పెట్టుకొని ఉరమోలేదు అదిరా ఇలా పెంచి పెద్ద చేసి ఒక 12-18 ఏళ్ళ యమునా శ్రీకాంతం చేసిన అడవి లోపల నా ప్రాణం పోతుంది బిడ్డ రేపటి కల్లా ఒక ఈయన నువ్వు బతికి పట్టగట్టి బలగముల కలిస్తే నా కన్న తల్లి పోయింది నా కన్న తండ్రి పోయింది ఒక శేషకు ఒక తోడగుట్టి అన్నగాడు దూరం కొట్టినాడు చెప్పి నువ్వు గుండె ఎదుర పోకు బిడ్డు నా ప్రాణం పోయినాక నీ ప్రాణం తీసుకోక బిడ్డ ఒకవేళ బిడ్డ నా ప్రాణం పోయినాక నా ప్రాణం తీసుకోనని చెప్పి నా కరిసే ద్రవ్యం ఇచ్చినట్టుంటే సచ్చిన నాదేవి నా బిడ్డు స్వర్గమన్నాది నా బిడ్డ లోపలనే నా బిడ్డు నా ప్రాణం పోతా ఉంది నా బిడ్డ నాకు మనసులో ఏమన్నా వియరాలా బిడ్డ రామే సంజవ్వ చిన్ననాటి గోర బిడ్డ నా బిడ్డు నేను దాదుకున్నా నా బిడ్డ సంజవ్వ అడిగిన నా ప్రాణం పోయినాక నా ప్రాణం తీసుకోనాని మరి చేతులు అవేమీ వల్లడు రాజు అడవిలో సంజవ్వ చూడురా ఆయన సురేంద్ర రాజా 30 ఏళ్ళ వృద్ధులు వైనవులు ఆయన నీ ప్రాణం వెళ్ళిపోయే టైం అవుతుంది అంటున్నావు ఆయన నువ్వు ప్రాణం వెళ్ళిపోయినాక నేను ప్రాణాలు తీసుకోను ప్రాణం వెళ్ళిపోయినా కానీ నా ప్రాణం తీసుకోను నీకు మాటిస్తున్నాను ఆయన ఇచ్చినప్పుడు అన్ని జుగులు పోయినాయి
కానాడి కన్న తండ్రి సురేంద్ర మహారాజు ఏమంటుండు బిడ్డ సంజవ్వ ప్రాణం భయం కూడా చెప్తున్నా బిడ్డ రేపటి కల్ల బిడ్డ నువ్వు బచ్చి బట్టగట్టి బలగముల్ల కలిసి ఏ రాజనన్న లెక్క మాడితే రేపటి కల్ల నీ కడుపులో నేను కొడుకున్నా ఇప్పుడు తను అన్నాడే ఈ రాజన లెక్క మాడితే కడుపులో కొడుకున్నా ఇప్పుడు తనన్నాడు బిడ్డ తొడ మీద ఒరిగిండు ఎన్నడు ప్రాణాలు వదిలిండమ్మా చేసుకుంది ఇక్కడెక్కడ చూసింది అడవిలో ఒక ఎన్నిరగత్త చూస్తున్నారు అడవి వేస్తే ఒక ఉక్కుంచటోళ్ళు ఉండరు ఆనాడు మాత్రం కలకల కన్నీరు ఉలపోసి ఇక్కడెక్కడ చూసిన దగ్గర మాత్రం కాష్టదానం చేద్దాం అగ్గి లేకపోతే కట్టలు లేకపోయి పిడికలు లేకపోయి నా తండ్రిని ఎక్కడ దానం చేయన్నా అని ఆనాడు ఒక బిడ్డ సంజరాని మాత్రం ఇక్కడెక్కడ చూసి అక్కడ ఒక సలివా కనబడుతుందట ఆ సలివా కాడి పోయింది ఉసుక మేరవ పొంద తీసింది దేవి తీద్దామన్న పాల లేకపోయి గడ్డ పాల లేకపోయి ఉసుక మేరవ కాడి పోయింది తండ్రికి ఒక ఏడు ఉసుక మేరవ మీద ఒక ఏడు పొంద తీసింది ఆ పొంద తీసి మాత్రం కన్న తండ్రి దగ్గరికి వచ్చింది ఏమిరా సచ్చిన పీనుగా నిలువుతో నిలువెల్లా ఆవట్టుకొని ఒక పొంద కాడి తీసుకుపోదాం నిలువుతో నిలువెల్లా ఆవడితే లేత్తలేడు ఎవరి వంతులేమున్నదో భగవంతా గానాడు కన్న
సంజవ్వ నాయన నీ వంతు పాడిగారు నాయన నిలువుతో నిలువెల్లా పట్టుకున్న ఆయన కన్న తండ్రి ఇవ్వడాయే కానాడు బాధల్లో కుక్క దత్త గుంజినట్టే రాయమ్మ రెండు రెట్టాలు పట్టి ఓ దేవుడు కుక్కను గుంజినట్టు గుంజుకొని రాయమ్మ సెలవాగు బేటికి రామో దేవుడా తండ్రిని తీసుకొని రామరామో బిడ్డ సంజవ్వ సంజవ్వ బాధల్లో కుక్క దత్త గుంజినట్టు రెండు రెట్టలు పట్టి హద్దాన పై లోపల సలివాగు బేటికి వచ్చి గానాడు ఉసుక మెరడ కాడి తీసుకొచ్చి తనని పొంద పెట్టుకున్నదమ్మా అయ్యయ్య నాయనానే నారాయణ ఇలా నీ సాగు పాడిగాను నారాయణ పక్కకు ఊరి గడ్డి లేని సావాయన ఇలా బిడ్డకు కూడు లేని సావాయన బిడ్డ మీద పడ్డ తీరాము దేవుడు మీద పడి కలకల కలకల కన్నీరు వలపోసి మొండి గుండె ధైర్యం చేసుకుంది భగవంత నీ అడిగితే ఎంత ఏడిచిన కానీ ఓ పుంతకలు లేరు భగవంత అన్నది కలకల కలకల కన్నీరు వలపోసుకున్న స్థానపడి లోపల తండ్రిని పొందబెట్టి అక్కడ సలివాగు లోపల ఒక తడిబడి తారమాడిన అంటుముట్టు వాపుకున్నది ఈ అడవిలో మరో లేకపాయే భగవంత నేను ఏం చేసిన కలకల కలకల కన్నీరు వల పోసుకుంటూ కాంతాల్లో మరి కిందికి వచ్చింది కడుపులో పేగులు పడుతున్నాయి ఒక కడుపు కన్నం లేదు కంటి నీరు లేదు లెక్క పేగులు గుంజకపోతున్నాయి ఆనాడు మాత్రం అడవి లోపల కలకల కన్నీరు వల పోసుకుంటూ ఒక ఏనాడు పోలేక పానం పొరలాడుతుంది అడవిలో సంజరాన్ని ఈ సంజరాని మర్యాద ఇక్కడ ఉండని తల్లిదండ్రి ఎక్కడ మరణం అయిపోయి శీలరాజు రామాదేవి ఎక్కడ రాజ్యం మేలుకుంటే ఒక సురేంద్రాపురి పట్టణంలో వాళ్ళు ఉండరు ఈ అడవికి ఒక ఏడు తూరు భాగమందు అక్కడ ఒక ఏనాడు ఒక కాశ్మీరి పట్టణమే ఆ కాశ్మీరి పట్టణమే కాశ్మీరి మహారాజు ఒక ఏనుక కాశ్మీరి మహారాజు నల్లకుడు కరుణాకర మహారాజు ఆ పెరిగి పెద్దవాడు ఇలాగ మీడికి వచ్చి ఒక రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు కాశ్మీరి మహారాజు ఆ చేతికి ఇద్దరు జవాన్లు ఉన్నారు జవాన్లారా ఇవాళ అడివేంత శృంగారం మాకెంత బంగారము అడివి 6 మంది తిరిగి వద్దామన్నాడు బంకులున్న గుర్రాన్ని బయటపడ గుంజమన్నాడు ఆ బంకులున్న గుర్రాన్ని బయటపడ గుంజి కరుణాకర మహారాజు ఆ జీరని అడివి 6 మంది తిరుగుదామా అని గుర్రం మీద పడ్డా చేతి మీద పడ్డాడు గుర్రం మీద పడ్డా చేతి మీద చూసుకుంటూ వచ్చే వరకల్లా అడిగేంత శృంగారము ఆకెంత బంగారము తిరుగుకుంటా అక్కడ గలక్షం కాంచాల మర్రి కాడ గుర్రం వచ్చే వరకల్లా ఆడి విల్లకు ఒక ఎంట శోభదంట గుర్రం లేదు పోలేక బహనం పొరలాడుతున్నది ఈ అడవిలో మాత్రం ఎంట శోభదంట గుర్రం అడవిలో ఒక పొడిస పొద్దుల వెలిగ దిగల కరెంటు వెలుగోలే అడవిలో సంజరాన్ని కళ్ళ చూసిండే కరుణాకర మహారాజు అక్కడ గుర్రం దిగిండే అమ్మా పోలేక బాణం పొరలాడుతూ పెట్ట పిల్లవరం నోరు తెలిసి ఒక కాకి పిల్లవరం కన్ను మూసింది తెచ్చిన ఉత్కాలు ఒక అంగిటందు తడిపిండ్రు కున్న పక్క కుడికి దింపింది కుడుకున్న పక్క ఎడమ దింపి ఒక లేచి కూర్చున్నప్పుడే బిడ్డ నీ ఊరెక్కడ నీ పల్లెక్కడ రాజ్యం ఎక్కడ అన్నప్పుడే ఆనాడు
ఒక ఆడవిల్ల సంగరాని ఏమంటుంది, అయ్యా రాజమరియా ఊరు లేదు పల్లె లేదు, ఆనాడు మాది మాత్రం సురేంద్రాపురి పట్నం ఉండే, నేను ముట్టగానే మా తల్లి మరణం అయిపోయింది, నా యొక్క తోడబుట్టిన అన్నగాడు సత్యశీల మహారాజు బాబు ఇష్టం ఉండకూడదు, తోడబుట్టిన సెల్లని దగ్గర కన్న తల్లి దగ్గర కన్న తల్లి కట్టెబట్టి ముందు నడవలేదు, బాబగారి ఉండకొడుకు మా తల్లి నన్ను ఒక విషయం తెల్లం పట్టించిండు, అడవిలోకి వచ్చినాక నా తల్లి మరణం అయిపోయి నా తండ్రిని మాత్రం ఒక కష్టదానం చేసుకున్నా, నాకు వెనక ముందు ఎవరు లేరంటుంది దేవి, ముందు చూసుకుంటే బాగా వెనక సరిగ్గా అంటున్నా నాడు ఒక కరుణాకర మనది రాజ్యం వెళ్ళిపోయాడే దేశం వెళ్ళిపోయాడే, ఎవరన్నా రేపటి కల్లా దగ్గర దృష్టిలోకి ఎవరన్నా అన్నలో తమ్ములో తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా వస్తారేమో అనుకున్నాడు, ఈ అడవులకి ఏ పుల్లను తిరిగిపోతే ఏ పాములలో కడతాయి అని ఈనాడు అలనాడు మంది కరుణాకర మనది ఒక సంజరాన్ని తీసుకున్నాడు, కాశపూరి పట్నామే రామా రామా అడవిలలో కథ చెప్పినప్పుడు మా అవ్వ పేరు మీద ఒక్కసారి కాకుండా ఒకసారి చదవాలి. ఇగో మా అవ్వ పేరు ఎల్లవా, నా పేరు కనుకే, ఆమె పేరు మీద చదవాలి కానీ 3 అవుతుంది 4 అవుతుంది, నాకు వద్దు, నా పేరు కనుకే ఎల్లో చదువు నీకు నేను నా ఇనబుద్ధి అవుతలేదు కొడుకు రూపాయి ఎక్కడెళ్ళిపోతుంది తల్లి ఎల్లవరకు మోక్షాలు దొరకని నాకు వద్దు, ఎందుకంటే మా అవ్వ పేరు ఒకసారి అడవిలో చదివించినప్పుడు ఈ కథ చెప్పినాడు, నాకు ఎందుకే నాకు నచ్చడం. ఏనాడు తండ్రి గల నర్సయ్య గారు నర్సయ్య కొడుకు గల కనకయ్య రూపాయి